వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాస్ మా. అదేవిధంగా మన ఛానల్ చూసే వారికి కొత్తగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ మన ఛానల్ లైక్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా మన ఛానల్ వచ్చేసి ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ మా. ఎందుకంటే మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే మన ఎంతో కష్టపడి దీని మీద బోర్డు మీద రాస్తున్నాము, బోర్డు మీద దీన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాము. కొంత కోచింగ్స్ మన కొందరైతే లైట్ గా చెప్పేస్తారు, కానీ మనం మాత్రం నీట్ గా ప్రతి ఒక్కటి ఏమేమి ఉంది ఏం కథ అనేది మన చేయాలండి. ఎందుకంటే మనం రాసే దాని మీద చాలా కష్టపడతాం. అందుకు మీరు కూడా మా యొక్క ఛానల్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, నేను తప్పగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసింటే ఇక్కడ 2025 ఇది ఒక వరల్డ్ పాపులేషన్ థీమ్ వచ్చేసింది. ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటుంటే జూలై 11 జరుపుకుంటామా. ఇది వరల్డ్ పాపులేషన్ డే, జూలై 11 వరల్డ్ పాపులేషన్ డే. ఈ యొక్క ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్టార్ట్ చేసిందమ్మా 1989 నుంచి ఈ యొక్క డే జరుపుకుంటామట. 1989 నుంచి ఈ యొక్క డే జరుపుకుంటామా. ఏదంటే ప్రపంచ జనాభా దినోత్సవం అంటే జూలై 11. అయితే 2024 వచ్చి ప్రపంచ జనాభా వచ్చి ఎన్ని కోట్లు అంటే 811 811.9 కోర్స్ మా. అంటే ప్రపంచ జనాభా వచ్చి ఏంటంటే 2024 వచ్చి 811.96 కోర్సు. అయితే ప్రపంచంలో జనాభా ఎక్కువ దేశమా ఏదంటే ఇండియా ఫస్ట్ ప్లేస్ మా. ఇండియా అయితే సెకండ్ ప్లేస్ మా ఏదంటే చైనా దేశము. చైనా వాళ్ళు ఇండియా పాపులేషన్ అంటే 143 కోట్లు మా. అయితే చైనా పాపులేషన్ అంటే 141 కోర్స్ ఉంది, 141 కోర్సు. మూడో దేశమ్మా ఏ దేశం అంటే అమెరికా ఉందమ్మా. మూడో ప్లేస్ అమెరికా ఉంది. నాలుగో ప్లేస్ మా ఏదంటే ఇండోనేషియా. ఏ దేశం అంటే ఇండోనేషియా పాపులేషన్ లో ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. అయితే ప్రపంచంలో తక్కువ జనాభా దేశమా ఏదంటే వాటికన్ సిటీ. ఏ దేశమా? వాటికన్ సిటీ. ప్రపంచంలో తక్కువ జనాభా దేశమా ఏదంటే వాటికన్ సిటీ, వెరీ ఇంపార్టెంట్. అయితే 2025 యొక్క థీమ్ వచ్చేసి ఒకే న్యాయమైన ఆశాజనకమైన ప్రపంచంలోని యువతకు వారు కోరుకున్న కుటుంబాలను సృష్టించే అధికారం కల్పించడం. ఒకటి మా మెయిన్ వచ్చేసి ఏంటంటే ఎగ్జామ్ లో ఏమవుతుంటే గుర్తుమా 2025 యొక్క థీమ్ వచ్చేసి ఏదంటే ఒక న్యాయమైన ఆశాజనకమైన ప్రపంచంలోనే యువతకు వారు కోరుకున్న కుటుంబాలను సృష్టించే అధికారం కల్పించడం, అది గుర్తుపెట్టుకోవాలి సార్. ఈ యొక్క ప్రపంచ జనాభా యొక్క మెయిన్ యొక్క ధీమా. అయితే ఇక ప్రపంచ జనాభా వచ్చి రాను ప్రపంచ జనాభా తగ్గిపోతుందమ్మా. అయితే మన ఇండియాకి మాత్రం జనాభా వచ్చేసి పెరుగుతుందన్నమాట. ఇండియా మాత్రం జనాభా పెరుగుతుందమ్మా. ఇండియా జనాభా, చైనా జనాభా మరియు జపాన్ జనాభా వచ్చేసి ఏంటంటే చైనా జనాభా అదేవిధంగా జపాన్ జనాభా వచ్చి తగ్గుతుందని ఇటీవల సర్వే చేసిందన్నమాట. ఏమంటే ఐక్యరాజ్య సమితి. అయితే ఐక్యరాజ్య సమితి యొక్క మెయిన్ వచ్చేసిమా ఈ యొక్క ప్రపంచ జనాభాలో హైయెస్ట్ ద కంట్రీ వచ్చేసిమా ఐక్యరాజ్య సమితి ప్రకారం ఏదంటే ఇదా ఇండియా ఫస్ట్ ప్లేస్ మా ప్రపంచ జనాభాలో. అదేవిధంగా నెక్స్ట్ మన ఇండియా ప్రధానమంత్రికి మోడీకి వచ్చేసిమా ఇది బిగ్గెస్ట్ అవార్డు మా ఏదంటే నమీబియా దేశానికి చెందిన అత్యున్నమైన అవార్డు వచ్చిమా ఏదంటే ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఎజినెన్మెంట్ అనే అవార్డు ఏ దేశం వాళ్ళు ఇచ్చారంటే నమీబియా వాళ్ళు ఇచ్చారనమాట. అదేవిధంగా నమీబియా అధ్యక్షుడు వచ్చేసిమా ఎవరంటే నమీబియా అధ్యక్షుడు వచ్చి ఏం పేరంటే నటోబా అనే వ్యక్తి నమీబియా అధ్యక్షమా. అయితే ఆఫ్రికా దేశానికి మొట్టమొదటిగా ప్రధానమంత్రి వచ్చిమా ఇవంటే నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఇక్కడ మెయిన్ అంటే ఈ యొక్క నమీబియా దేశానికి భారతదేశానికి ఒప్పందాలు అగ్రిమెంట్ కూడా చాలా జరిగినాయి. వాణిజ్య పరంగానే, అదేవిధంగా 5G మొబైల్ కానీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అదేవిధంగా నమీబియా దేశానికి కొన్ని కోట్ల వరకు వచ్చి మన దేశం రుణాలు గుర్తు ఇచ్చిందన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసిమా నమీబియాలోనే అత్యున్నమైన అవార్డు వచ్చేసిమా ఏ అవార్డు అంటే ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఎజిన్మెంట్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీకి వచ్చింది. అయితే మోడీ ప్రధానమంత్రి వచ్చిమా ఇటీవల 5 దేశాలకు వెళ్ళారమ్మా. ఈ 5 దేశాల్లో 4 దేశం వాళ్ళు మన నరేంద్ర మోడీకి అవార్డు ఇచ్చారన్నమాట ఇప్పటి వరకు. అదేవిధంగా ఇప్పటి వరకు మోడీకి ఎన్ని అవార్డు వచ్చింది? 26 అవార్డు రావడం అనమాట. ఇంతవరకు 26 అవార్డు ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటి వరకు 26 అవార్డు ఫారెన్ దేశం వాళ్ళు విదేశీ వాళ్ళు రావడం అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సార్, వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇలా మోడీకి 26 అవార్డు వచ్చింది? ఎంతో ఇక్కడ కోవిడ్ టైంలోని కోవిడ్షీల్డ్ వ్యాక్సిన్ మన గవర్నమెంట్ వచ్చేసి మన కేంద్రం నుంచి ఉచితంగా విదేశాలకు సరఫరా చేశారు. అదేవిధంగా ఎన్నో రకంగా బిజినెస్ ఒప్పందంలో చేయడం జరిగిందన్నమాట. ఏంటంటే నరేంద్ర మోడీకి ఈ అవార్డు రానమాట, వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి నారా చంద్రబాబు గారు
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 2.20 అంటే దాదాపు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే శ్రీ సత్యసాయి జిల్లా ఇక సత్యసాయి జిల్లాలోని సత్యసాయి జిల్లాలోని కొత్త చెరువులోని జెడ్పీ హై స్కూల్ ఈ యొక్క మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయింది. ఈ మీటింగ్ లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి 2.2 కోట్ల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పాల్గొనడం జరిగిందన్నమాట. ఈ మీటింగ్ లో ప్రపంచ రాష్ట్రం యొక్క మెయిన్ వచ్చేసి రికార్డు సినిమా ఒకేసారి మెగా పేరెంట్ యొక్క టీచర్ మీటింగ్ అంటే అదేవిధంగా ఈ యొక్క మీటింగ్ యొక్క మెయిన్ లక్ష్యం అంటే విద్యారంగంలో వచ్చి ప్రైవేట్ స్కూల్ తో పాటు గవర్నమెంట్ స్కూల్ సమానంగా డెవలప్ చేయాలని ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేశారన్నమాట. ఈ మీటింగ్ ఎవరు పాల్గొంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వచ్చి ఐటీ శాఖ మంత్రి మరియు విద్యాశాఖ మంత్రి అంటే నారా లోకేష్ గారు ఈ యొక్క సమావేశానికి పాల్గొనమాట. అదేవిధంగా విద్యారంగంలో వచ్చి అంటేలో డెవలప్ చేయాలని ఈ యొక్క మీటింగ్ లో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు మేము ఏమేమి కార్యక్రమం చేశాము, అదేవిధంగా రీసెంట్ గా వచ్చేసి మనకు ఏంటంటే మన మెయిన్ యొక్క స్కీమ్ కూడా ఇటీవల లాంచ్ చేసిమా అన్నదాత సుఖీభావ గానీ, అదేవిధంగా అమ్మఒడి పథకం కానీ ఎన్నో కార్యక్రమం గురించి మన నారా లోకేష్ గురించి మాట్లాడడం జరిగిందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి సార్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి అంటే ఇక్కడ మెగా పేరెంట్స్ యొక్క మీటింగ్ వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడు జరిగిందంటే ఇక్కడ గుర్తుపెట్టుకు సార్ జూలై 10 జూలై 10, 2025లో ఈ యొక్క మీటింగ్ జరిగిందమ్మా మెగా పేరెంట్స్ మీటింగ్. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే అమెరికాలోనేమా సంపన్న భారతీయులమా మొత్తం వచ్చేసి ప్రపంచంలోనే 100 మందిలో వచ్చేసి ప్రపంచంలో 100 మందిలో అమెరికాలో సంపన్న భారతీయులు ఎంతమంది ఉన్నారంటే 12 మంది ఉన్నారు అనమాట. ఎంతమంది 12 మంది ఉన్నారు. ఈ రిపోర్ట్ వచ్చి ఎవరుందంటే ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చింటే 4 జాబితా వాళ్ళు ఇచ్చారమ్మా. 4 జాబితాలు ఏమి ఇచ్చారంటే ప్రపంచంలో 100 మందిలో ఎక్కువ సంపన్న భారతీయులు 100 మందిలో మొత్తం వచ్చేసి 12 మంది మన దేశానికి చెందిన వాళ్ళు ఉన్నారన్నమాట. అయితే అమెరికాలోనే అమెరికా వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చిన 4 జాబితాలో మొత్తం వచ్చేసి 43 దేశాల్లో సర్వే చేస్తే 120 మంది చెందిన వాళ్ళు ఉన్నారన్నమాట అమెరికాలోనే. ఈ 120 మందిలో మన భారతదేశం వాళ్ళు ఎంతమంది ఉంటే 12 మంది ఉండరమ్మా. వాళ్ళల్లో వచ్చేసి ఎవరంటే ప్రముఖ పసుమ జయ చౌదరి, అదేవిధంగా వినోద్ కోష, అదేవిధంగా సత్యనాథన్లా, నెక్స్ట్ సుందర్ పిచ్చయ్య గారు, నెక్స్ట్ అదేవిధంగా నీరజ్ సేది గారు, అదేవిధంగా రాజు జైన్ గారు, నెక్స్ట్ అదేవిధంగా డేవిడ్ పాల్ గారు, నెక్స్ట్ అదేవిధంగా డేవిడ్ పాల్, అదేవిధంగా చాలా మంది వచ్చేసి దాదాపు మన భారతదేశంలో 12 మంది ఉన్నారమ్మా. ఎక్కడంటే అమెరికాలోని సంపన్న భారతీయుల్లో టాప్ 125 మందిలో మన భారతదేశం వాళ్ళే 12 మంది అమెరికాలో సెటిల్ అనమాట. ఇది రికార్డ్ సార్. ఎందుకంటే ఆ దేశాన్ని డెవలప్ చేయడానికి మన దేశం వాళ్ళు వెళ్తున్నారమ్మా, కానీ మన దేశాన్ని డెవలప్ చేయలేకపోతున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచంలో అత్యధిక వృద్ధుల ఏనుగుగా చనిపోయిందమ్మా. ఆ ఏనుగు వచ్చేసి ఏ యొక్క పార్కులో చనిపోయిందంటే దాదాపు 100 years ప్రపంచ రికార్డు సృష్టించిన ఏనుగు ఎలిఫెంట్ ఆ ఎలిఫెంట్ వచ్చేసి ఎక్కడ మృతి చెందంటే పన్నా టైగర్ రిజర్వ్ లో చనిపోయింది. దాదాపు 100 ఏళ్ళ పైన బతికిన ఏనుగు. ఆ ఏనుగు వచ్చేసి ఏ పార్కులో మృతి చెందినంటే పన్నా టైగర్ ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే మధ్యప్రదేశ్ లో ఉంది సార్. ఇది మనకు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవచ్చు సార్. ఖైట్ అనమాట. రక్తహీనతతో ఎంతమంది బాధపడుతుందంటే 25.9 crores అంటే 25 కోట్ల మంది రక్తంతో బాధపడుతున్నారు. వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకా ఎంతమంది బాధపడుతుంటే 1.8 కోట్ల మంది ఇంకా అంటే మన 26 కోట్ల వరకు దీంతో బాధపడుతున్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ సౌత్ కంట్రీస్ రక్తహీనతలో ఎంతమంది బాధపడుతుంటే 25 కోట్ల మంది బాధపడుతున్నారు. అది గుర్తుపెట్టుకోమా. అదేవిధంగా వచ్చేసి 2030కి వచ్చేసి 2030కి ఇంకా ఎంతమంది అంటే 1.8 కోట్ల మంది ఈ యొక్క రక్తహీనతతో బాధపడుతున్నారని చెప్పింది. ఎవరంటే ఏ సంస్థ రిపోర్ట్ ఇచ్చింటే WHO. దీంతో ఎక్కువ వచ్చేసి ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, భూటాను, ఇండియా, నెక్స్ట్ శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్ అన్ని దేశాలు ఈ యొక్క రక్తహీనతతో బాధపడుతున్నారు. అయితే ఇక ఈ రిపోర్ట్ ఇచ్చిందంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇది ఎస్టాబ్లిష్ అంటే 1948 April 7th హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే జెనీవా స్విట్జర్లాండ్. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటంటే 192. WHO డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఎవరంటే టూడోస్ ఎవరంటే WHO డైరెక్టర్ జనరల్ వచ్చేసి టూడోస్. అది గుర్తుపెట్టుకున్నా. WHO డైరెక్టర్ జనరల్ టూడోస్. అదేవిధంగా
కాయ్ చైర్మన్. ఇది కాయ్ చైర్మన్ మా పర్సన్ గా ఎవరికంటే 2025-26 మా కాయ్ అంటే సెల్యులార్ ఆపరేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సెల్యులార్ మా ఆపరేటర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎవరికంటే ఇది ప్రముఖ పర్సన్ ఏంటంటే అభిజిత్ ఏమా అభిజిత్ కిషోర్ ఎన్నికారు. అభిజిత్ కిషోర్ ఈయన ఎంతవరకు ఉంటాడు మా 1 year వరకు ఉంటారు. ఏ సంవత్సరం కంటే 2025-26 ఈయన 10 కాలం ఉంటారన్నమాట. అదేవిధంగా వైస్ చైర్మన్ వచ్చేసి మా ఎవరంటే వైస్ చైర్మన్ గారు అంటే రాహుల్ వట్టస్ అనే వ్యక్తి ఎన్నుకోవడం అనమాట. ఏదానికి కాయ్ వైస్ చైర్పర్సన్ గా ఎన్నికారు. చైర్మన్ అయితే ఎవరంటే ఇది ప్రముఖ అకిర్జిత్ కిషోర్ ఎన్నికారు. అయితే కాయ్ అంటే సెల్యులార్ ఆపరేటెడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాగా ఎన్నికారు. ఈయన 10 కాలమా 1 సంవత్సరం వరుసగా 2 సార్లు ఎన్నుకోవడం మా. ఇది మా మనకు మెయిన్ కరెంట్ అఫైర్స్. ఇది ఇంపార్టెంట్ మా. ఇది గుర్తుపెట్టుకుమా. ఏ కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. థ్యాంక్ యూ మా. అదేవిధంగా మన ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి మా. థ్యాంక్ యూ వెరీ మచ్. యాపిల్ మా యాపిల్కి వచ్చేసి యాపిల్కి సిఓఓగా ఎవరు ఎన్నికైనంటే ఇది ప్రముఖ పర్సన్. యాపిల్ సిఓగా ఎవరు ఎన్నికంటే ఇది ప్రముఖ పర్సన్ అంటే షబ్బు ఖాన్ ఎన్నికారమా. ఇతను ఏ దేశం అంటే భారతదేశానికి చెందిన పర్సన్ మా. అదేవిధంగా ఇది సిఓ అంటే యాపిల్ సిఓగా ఎవరికంటే మా షబ్బు ఖాన్ ఎన్నికాడు. ఇతను భారతదేశానికి చెందిన పర్సన్. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో జన్మించాడు. అదేవిధంగా ఇక్కడ సిఓ అంటే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఎవరికంటే ఇది ప్రముఖ పర్సన్ షబ్బు ఖాన్ ఎన్నికాడు. అదేవిధంగా యాపిల్ సిఓ వచ్చేసి ఎవరంటే సిఓ వచ్చేసి టిమ్ కుక్. అదేవిధంగా యాపిల్ వచ్చేసి హెడ్ క్వార్టర్ అంటే 1976 వచ్చేసి ఏప్రిల్ లో స్టార్ట్ చేశారు. హెడ్ క్వార్టర్స్ అంటే అమెరికా. ఇక్కడికి వచ్చిన ఏంటంటే మా యాపిల్ సిఓ అంటే ఎవరు ఎన్నికంటే భారతదేశానికి చెందిన పర్సన్ మా అంటే షబ్బు ఖాన్ ఎన్నికాడు. ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించాడు. నెక్స్ట్ మా సిఓ అంటే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. యాపిల్ యొక్క సిఓ వచ్చేసి టిమ్ కుక్. యాపిల్ హెడ్ క్వార్టర్ అంటే అమెరికా ఉంది. యాపిల్ ఎస్టాబ్లిష్ అంటే 1976 అదొకటి మా. అదేవిధంగా షేక్ హసీనా పైన మానవ నేర శిక్షణ అభియోగం మానవ నేర అభియోగ శిక్షణగా ఎదుర్కొంటుంది. ఇటీవల వచ్చేసి మా అంతర్జాతీయ నేరం ట్రైబ్యునల్ కేసు ఇచ్చింది. ఒకవేళ ఇతనికి అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ ఒకవేళ అతనికి కేసు విజయవంతం అయితే, కేసు సక్సెస్ అయితే ఆమెకు మరణ శిక్ష విధిస్తారు. ఎందుకంటే ఈమె బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చి ఆమె అల్లరికి కారణం వల్ల దాదాపు వచ్చి 1400 మంది మరణించారు. ఆమె వల్ల ఎన్నో దాడులు జరిగినాయి. అందుకని ఆ దేశం వాళ్ళు వచ్చేసి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి వచ్చి టెంపర్ వచ్చి మహమ్మద్ యూనస్ఫ్ ఆమె మీద కేసు నమోదు చేసినమాట. ఒకవేళ కేసు శిక్ష ఒకవేళ నిజమైతే అది ఆమెకు మరణ శిక్ష విధించే అధికారం ఉందని ఇటీవల వచ్చేసి ఎవరు చెప్పినట్టే అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్స్ చెప్పింది. ఆమె పేరంటే షేక్ హసీనా వచ్చేసి 5 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన ఏ దేశానికంటే బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేసిన మహిళగా రికార్డు అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచ చెస్ పోటీలు ఇది వరల్డ్ చెస్ పోటీలు వచ్చేసి ఎక్కడ అవుతుంటే జార్జియాలో చదువుతున్నామా. జార్జియాలో కంటే బాటిమా అని. అదేవిధంగా ఈ చెస్ గేమ్ లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరంటే కోనేర్ హంపి గారు ఎన్నుకున్నామా. కోనేర్ హంపి. అదేవిధంగా దోనవలి హారిక కూడా వెళ్ళిపోయి దీనికి సెలెక్ట్ అయిందన్నమాట. అదే యొక్క ప్రపంచ చెస్ పోటీలు ఇక ఈసారి జార్జియా అవుతుందమ్మా ప్రపంచ చెస్ పోటీలు మహిళలు. అయితే లాస్ట్ టైం 2024 లో ఎవరు గెలిచింటే చైనా దేశానికి చెందిన పర్సన్. ఆమె పేరు వచ్చేసి ఏం పేరు అంటే చైనా దేశానికి చెందిన పర్సన్ జూ వెనిజున్ అనే మహిళ చైనా దేశానికి గెలిచిన మహిళ గెలిచింది లాస్ట్ టైం 2024. అయితే ఈసారి మహిళల పోటీ జార్జియాలో అవుతాయి. ఈ యొక్క ప్రపంచ చెస్ పోటీలు వచ్చేసి 1927 నుంచి స్టార్ట్ చేసినాయి. 1920 నుంచి స్టార్ట్ చేసినాయి. కానీ అమలు మాత్రం ఎప్పటి నుంచి అంటే 1940 నుంచి అమలుకి వచ్చి రావడం అనమాట. ఎస్టాబ్లిష్ అంటే 1927. కానీ పూర్తిగా అధికారంలో వచ్చినప్పుడు అంటే 1940 నుంచి ఈ యొక్క ప్రపంచ చెస్ గేమ్స్ జరుగుతున్నాయన్నమాట. మహిళల మ్యాచ్ ఈ యొక్క ప్రపంచ చెస్ గేమ్స్ ఇది 2025 జార్జియాలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క ప్రపంచ చెస్ మ్యాచ్ లో లాస్ట్ టైం గెలిచిన మహిళ వచ్చి అంటే ఆమె పేరు వచ్చి జువెనిజిన్. ఇతను ఏ దేశం మహిళ అంటే చైనా దేశమా. అయితే చెస్ అనేది ఏ దేశం యొక్క నేషనల్ క్రీడ అంటమా రష్యా దేశం క్రీడమా. చెస్ లో ఎన్ని గదులు ఉంటాయంటమా 64 గదులు ఉంటాయి. 32 బ్లాక్ 32 వైట్ అయితే 5 సార్లు ప్రపంచ చెస్ విన్నర్ గా మెన్షన్ అయితే విశ్వనాథ్ ఆనంద్. అదేవిధంగా మార్క్ కార్సన్ వచ్చేసి ఏ దేశం అంటే నార్వే వాడు. అయితే పైనసారి 2024 లో ప్రపంచ చెస్ విన్నర్ గా మెన్షన్ అంటే ఇదంటే దండిరాజ్ గుకేష్ గెలిచిండు. కేవలం 18 సంవత్సరాలనే ప్రపంచ చెస్ విజేత గెలిచిన ఇదంటే గుకేష్మా ఇది రికార్డు ఇచ్చారు. చెస్ అనేది ఏ దేశ నేషన్ ఇక్కడ అంటమా గుర్తుపెట్టుకుమా. నార్వే దేశానికి చెందిన పర్సన్ రష్యా దేశానికి చెందిన పర్సన్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకుమా చెస్ లో ఎంతమంది ఆడుతుంటే ఓన్లీ సింగిల్ మాత్రమా
నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కు జనగణమ 16వ జనగణ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు జనగణను ఎప్పటి నుంచి పాటిస్తున్నట్టే 16వ జనగణన అంటే మన భారతదేశం యొక్క జనాభాను ఎప్పటి నుంచి లెక్కిస్తుంటే 16వ జనాభా లెక్కను 2027 మార్చి 1 నుంచి ఆంధ్రప్రదేశ్ లెక్కిస్తున్నామా. కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు మన జనగణన లెక్కిస్తున్నామన్నమాట. అయితే లడక్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ 2026 అక్టోబర్ నుంచి లెక్కించడం జరుగుతుందమ్మా. ఈ యొక్క జనాభా లెక్కన సేకరణ అది గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఈ యొక్క జనాభా లెక్కన వచ్చి ఒక స్వతంత్ర రాకముందు ఎన్నిసార్లు అంటే 8 సార్లు, స్వతంత్ర తర్వాత ఎన్నిసార్లు అంటే ఇది 8వ సార్లు, మొత్తం 16 సార్లు లెక్కిస్తున్నారన్నమాట మెయిన్ జనాభా లెక్కను. అయితే 2011 ప్రకారం మన దేశం యొక్క జనాభా వచ్చి 120 కోట్లమా 120 కోట్లు ఉంది. అయితే ఇండియాలో ఎక్కువ జనాభా రాష్ట్రమా ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్, సెకండ్ రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర ఉంది, థర్డ్ ప్లేస్ ఏదంటే వెస్ట్ బెంగాల్ ఉంది. అయితే తక్కువ జనాభా గల రాష్ట్రం ఏదంటే సిక్కిం మాట, ఏది సిక్కిం. అయితే ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు ఎన్నో ప్లేస్ ఉంటే 5వ ప్లేస్ ఉందమ్మా. విడిపోయిన తర్వాత వచ్చి ఎన్నో ప్లేస్ ఉంటే 10వ ప్లేస్ పోయిందన్నమాట. ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా వచ్చి ఎన్ని కోట్లు అంటే 5 కోట్లు, తెలంగాణ జనాభా వచ్చి 4 కోట్లు, ఉమ్మడిగా ఉన్నప్పుడు 9 కోట్లు జనాభా ఉన్నది అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా దక్షిణాసియా రక్తహీనతలు వచ్చి అంటే సౌత్ రాష్ట్రాల్లోని సౌత్ కంట్రీస్ సౌత్ కంట్రీస్లో వచ్చేసి రక్తహీనతలో ఎంతమంది మహిళలు బాధపడుతున్నట్టే 25.9 కోట్ల మంది. అంటే రక్తహీనత అంటే మనకు సరైన పోషకాలు లోపల పోషకాలు అంటే మనకు ఐరన్ అనమాట. రక్తహీనతతో ఎంతమంది బాధపడుతున్నారు